చేస్తూ ఉన్నటువంటి ప్రశాంతతను కూడా కోల్పోయి ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నావో దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎవరో ఒకరిని పరిచయం చేయడమో, ఏదో ఒకటి నీ చేతికి ఇవ్వడమో, లేకపోతే ఒక సంతోషించేటువంటి కారణం ఏదైనా నీ జీవితంలో జరగడమో, లేదంటే ఆనందించడానికి ఏదో ఒక సందర్భం నీ జీవితంలోకి రావడమో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అయినా సరే నేను అలాగే బెంగెట్టుకుంటాను, నేను అలాగే ఆలోచిస్తాను, నేను దాని మీదే నా దృష్టి అంతా ఉంచుతానంటే దేవుడు ఎన్ని చేయగలడా? ఇంటి వారి మీద ఉన్న బెంగని తీర్చడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఇంటివారనే కాదు, దేని మీద బెంగెట్టుకున్నది, మంచైనా చెడైనా, అది ప్రేమించేటువంటి వ్యక్తి అయినా, నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి వ్యక్తి అయినా, అధిక ఆలోచనలతో, అధిక తలంపులతో దేని మీదైతే నీ ఫోకస్ ఉంచి పూర్తిగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, మానసిక ఆనందాన్ని పాడు చేసుకుంటున్నావో, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎప్పుడూ చూస్తూ ఉంటాడు.